పింఛన్ డబ్బు కోసం తల్లి దారుణ హత్య. కన్న కొడుకే హంతకుడు. కొడుకులకు భారం కాకూడదని వచ్చే పింఛన్ డబ్బుతో జీవనం సాగిస్తుంది ఆ తల్లి. కానీ మద్యానికి బానిసైన పెద్ద కొడుకు తల్లి ఈ విషయంపై పలుమార్లు తల్లితో గొడవ కూడా పడ్డాడు. ఈ క్రమంలో తాజాగా మరోమారు గొడవ పడడంతో మద్యం మత్తులో ఉన్న కొడుకు పింఛన్ డబ్బు కోసం కన్న తల్లిని దారుణంగా చంపేశాడు. ఆ తల్లికి ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేయడంతో కోడళ్లు మనవళ్లతో ఆమె కాలక్షేపం చేస్తుంది. కొడుకులకు భారం కాకూడదని వచ్చే పింఛన్ డబ్బుతో జీవనం సాగిస్తుంది. కానీ మద్యానికి బానిసైన పెద్ద కొడుకు తల్లి పెన్షన్ డబ్బుపై కన్నేశాడు. ఈ విషయం గురించి పలుమార్లు తల్లితో గొడవ కూడా పడ్డాడు. ఈ క్రమంలో తాజాగా మరోమారు గొడవ పడడంతో మద్యం మత్తులో ఉన్న కొడుకు పింఛన్ డబ్బు కోసం కన్న తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామానికి చెందిన మిట్టకోడూరు మల్లమ్మ 57 సంవత్సరాలు. ఇద్దరు కొడుకులున్నారు ఆవిడకి. పెద్ద కొడుకు అంజయ్య గత కొంతకాలంగా మద్యం బానిసై డబ్బు కోసం తల్లితో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా పింఛన్ డబ్బు కోసం తల్లి మల్లమ్మతో మరోమారు ఘర్షణ పడ్డాడు. ఈ గొడవ కాస్త చిరిగి తీవ్ర రూపం దాల్చడంతో కోపంతో ఊగిపోయిన అంజయ్య కర్రతో తల్లిపై దాడి చేశాడు. ఆ తర్వాత గొడుగుతో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై రక్తపు మడుగులో మల్లమ్మ పడి మృతి చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు అంజయ్యను అదుపులోకి తీసుకున్నారు. మల్లమ్మ చిన్న కొడుకు మైపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అంజయ్యను అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. ఇక తల్లి పింఛన్ డబ్బు కోసమే ఈ హత్య చేసినట్టు తెలిపాడు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.